తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు పెట్టింది పేరు పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీ జెండా ఎగరలేదు. అలాంటిది 2024లో టీడీపీ జెండా నసరాపేట నియోజకవర్గంలో అయితే రెపరెపలాడిందని కూడా చెప్పుకోవచ్చు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా 7 నియోజకవర్గాల్లో కూడా ఈసారి టీడీపీ అయితే కైవసం చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నసరాపేట నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా 10 సంవత్సరాల నుంచి కూడా టీడీపీ జెండా ఎగరలేదు. అలాంటి 2024లో నసరాపేట ఇన్ఛార్జ్ అయినటువంటి నసరాపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో అయితే ఈసారి టీడీపీ జెండా అయితే ఎగరడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే నసరాపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గెలిచిన కాడి నుంచి కూడా కొన్ని వాటిలో వివాదాలు అయితే చిక్కుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అసలు అంటే వివాదాలు ఎందుకు వస్తున్నాయి, అసలు గతంలో ఎంతో సౌమ్యుడిగా ఉండి ఎంతో మంచి వ్యక్తిగా ఉండి అనే అలాంటి వ్యక్తి ఇలాంటి కొన్ని పదజాలాల వల్ల లేకపోతే కొంతమంది వ్యక్తుల వల్ల ఇలాంటి వివాదాలు వస్తున్నాయా, అసలు ఏం జరిగింది? గత 2 రోజుల క్రితం ఎస్పీ ఆఫీసులో అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఏదైతే పోలీసు సంబంధించినటువంటి లీగల్ అడ్వైజర్ పోస్టుకు సంబంధించి ఎస్పీ గారిని కలవడం అయితే జరిగింది. అసలు ఎస్పీ ఆఫీసులో 10 గంటల పాటు ఏం జరిగింది, అసలు 10 గంటల పాటు ఎస్పీ ఆఫీసులో ఉండాల్సిన అవసరం ఏందనేది మనతో మాట్లాడడానికి నసరాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే మంగళవారం రోజు ఎస్పీ ఆఫీస్కి అయితే ఒక లీగల్ అడ్వైజర్ పోస్ట్ కోసం వెళ్ళారు, అసలు ఆ రోజు ఏం జరిగింది? అనేక రకాల ఆరోపణలు అయితే వస్తున్నాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎస్పీ గారికి మీకు ఏం జరిగింది? మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. జై అమరావతి, జై జై అమరావతి. అమరావతి రాజధాని బిల్లు పాస్ కావడానికి 5 కోట్ల ఆంధ్ర ప్రజలందరూ కూడా ఇవాళ ఆచితూచి మరి ఆలోచిస్తూ ఉన్నారు. దానికోసం మేమందరం కూడా ఇవాళ సెలబ్రేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాల్లో గడిచిన 2 రోజులుగా జరిగిన పోరాటం మీకు అందరికీ తెలిసిందే. ఏదైతే వ్యవస్థలో లోతుపాట్లు ఉన్నాయో వాటిని సరిచేయడానికి ఆ రోజు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. పల్నాడు జిల్లా లీగల్ అడ్వైజర్గా శ్రీరామనేని ప్రసాద్ గారిని 8 నెలల క్రితం మేము అపాయింట్ చేయడం జరిగింది. బయోడేటా ఇచ్చి అప్లోడ్ చేయమని చెప్పాము, డీజీపీ పంపించమని చెప్పడం జరిగింది. దానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎంపీ గారు, అదేవిధంగా మరి జీవి ఆంజలి గారు కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది. 8 నెలల తర్వాత మేము ఈ లెటర్స్ ఫార్వర్డ్ చేసామని చెప్తే నేను డీజీపీ ఆఫీస్ కానీ హోమ్ మినిస్టర్ ఆఫీస్కి అన్నిటికీ తిరగడం జరిగింది. ఎక్కడ కూడా మాకు ఫైల్ రాలేదని చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో నెల్లూరు, ఒంగోలులో మరి లీగల్ అడ్వైజర్ని అపాయింట్ చేయడం జరిగింది. అపాయింట్మెంట్ లెటర్ చూసిన తర్వాత మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం. సార్ ఈ విధంగా జరిగింది, మరి అప్లోడ్ చేయలేదు, మా లెటర్స్ మాకు ఇవ్వండి అని చెప్పాం. దానికి సమాధానం లేదు. మేము ఒకటి అడిగాము, సార్ ఇంతకుముందు జరిగిన పొరపాట్లు తీసేయండి, మీకు తెలిసింది జరిగిందో తెలియక జరిగిందో మా ఆఫీస్లో జరిగిన పొరపాట్లు ఇవి, మా నుంచి ఎటువంటి పొరపాటు జరగలేదు, మీ వల్ల పొరపాటు జరిగింది కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేయండి అప్లికేషన్ని, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుందామని చెప్పాం. దానికి పూర్తిగా సహకరించలేదు ఆయన. కానీ మేమైతే మౌనంగానే ఉన్నాము. నేను కానీ శ్రీరామనేని ప్రసాద్ గారు కూడా అక్కడే కూర్చొని మౌన పోరాటం చేస్తూ మాకు అప్లోడ్ చేయండి అప్లికేషను, తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వండి, అప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పార్టీ నాయకులు అందరూ కూడా నాతో మాట్లాడారు. నేను వారు చెప్పిన మాటలన్నీ కూడా మరి వాట్సాప్లో విన్నాను. ఎందుకంటే ఈ విధంగా ప్రభుత్వ పరంగా ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ను కూడా వాడు అప్లోడ్ చేయకుండా ఉండటం అనేది ఎస్పీ ఆఫీసులో వాళ్ళ సిబ్బంది వల్ల జరిగిన తప్పు. కాబట్టి ఎస్పీ గారికి తెలుసో తెలియదో మాకు తెలియదు. అందుకని ఎస్పీ గారికి మేము అప్పీల్ చేసుకున్నాం, మళ్ళీ అప్లోడ్ చేయమని చెప్పాం. తర్వాత వాళ్ళు మధ్యాహ్నం 3ంటికి అప్లోడ్ చేశారు. రాత్రి 10 గంటలకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అప్పటిదాకా కూడా నేను మౌన పోరాటమే చేశాను. మౌనంగానే ఎస్పీ ఆఫీసులో కూర్చొని ఉన్నాను. అదేవిధంగా నేను ఎస్పీ ఆఫీస్లోనే అక్కడ బెడ్ ఉంటే దాని మీద పడుకున్నాను రాత్రి 10 దాకా. అప్పుడు మా పల్నాడు జిల్లా అధ్యక్షులు భాష్యం ప్రవీణ్ గారు వచ్చి వాళ్ళు కోఆర్డినేట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ రాత్రి 10ంటికి ఇవ్వడం జరిగింది. 10ంటికి ఆర్డర్ తీసుకుని రావడం జరిగింది. కానీ నేను ఎక్కడ కూడా ఇక్కడ మౌన పోరాటం చేస్తున్నట్టు కానీ మీడియా వాళ్ళకి కానీ మా పార్టీ నాయకులు కానీ ఎవరికి కూడా చెప్పలేదు నేను. ఎందుకంటే ప్రభుత్వ పరంగా సిద్ధాంతపరంగా నేను పోరాటం చేశాను, మౌన పోరాటమే చేశాను, ఓర్పుతో ఉన్నాను. ఎస్పీ గారు కూడా గౌరవించుకుంటూ నేను అక్కడే ఉన్నాను. ఐజీ గారు కూడా రావడం జరిగింది. ఎక్కడ కూడా గౌరవానికి భంగం లేకుండా నేను పోరాటం చేశాను. కానీ ఇదంతా కూడా ఎస్పీ ఆఫీసులో ఉన్న వాళ్ళు, ఎస్పీ ఆఫీసులో ఉన్న సిబ్బంది అధికారులు దీన్ని బయటికి లీక్ చేయడం జరిగింది. న్యాయంగా అయితే మనం పార్టీ పరంగా మేమందరం కూడా చాలా ఓర్పుతోటి పోరాటం చేసాము. మౌన పోరాటం వల్లే నేను సాధించుకొని వచ్చాను. ఇక్కడ ఎటువంటి తప్పు లేదు. కానీ వ్యవస్థలో ఇక్కడ తప్పు జరిగింది కాబట్టి కరెక్ట్ చేసుకోమని మేము చెప్పడం జరిగింది. దాన్ని అక్కడ కరెక్ట్ చేసి మేము అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా మౌన పోరాటం చేయబట్టే న్యాయం జరిగింది. ఇదే విధంగా వ్యవస్థలో ఈ విధంగా ఎంత డిలే అవ్వడానికి వీల్లేదని మేము కోరుతూ ఉన్నాం. సామాన్యమైన ప్రజలు ల్యాండ్ పోర్టల్స్లో ఇబ్బందులు జరిగినప్పుడు, రెవెన్యూ శాఖకి వెళ్ళినప్పుడు డిలే జరుగుతుంది కాబట్టి ఇటువంటి డిలే అనేది ఎక్కడ ఉండటానికి వీలేదని చెప్పి తెలియజేయడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వాట్సాప్ గవర్నెన్స్ పెట్టారు. ప్రతి పని కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గంటలు అయిపోయే పని అంతా కూడా ఒక గంటలు అయ్యే పని సంవత్సర కాలం కూడా ఆపుతూ ఉన్నారు ఇవాళ ప్రభుత్వ అధికారులు. అందుకని దీన్ని కరెక్ట్ చేసుకుందాం. ప్రభుత్వానికి
ఎక్కడ కూడా మచ్చ రాకుండా ఉండాలంటే మేము ఎమ్మెల్యేలకు మేము పోరాటం చేయాలి. ఈ పోరాటం అనేది కూడా మౌన పోరాటమే చేశాం. ఎక్కడ అధికార బలంగానే అధికార జులుంగానే చూపించే వ్యక్తి అరవింద్ బాబు ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రయాణం చేయడు. ఎప్పుడు కూడా ఓర్పుతో. మీరేమో మౌన పోరాటం చేసాము, ఎలాంటిది కానీ అక్కడ ఎలాంటి మా ఎస్పీ గారు కానీ మీకు కానీ అలాంటి మాటలు యుద్ధం కూడా జరగలేదు అన్నారు. కానీ బయటకు వచ్చేసరికి 10 గంటల పాటు ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఎస్పీ గారు కానీ ఇటు భాష్యం ప్రవీణ్ గారు కానీ ఎవరు వచ్చినా కూడా తలుపు తీయలేదు అనేది బయటకైతే ఎక్స్ప్లోర్ అయింది. ఒకటే చెప్పేది మీడియా సోదరులకి, ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది ఒక్కసారి చూడండి. తప్పు ఈ వైపు జరిగిందా ఎస్పీ వైపు జరిగిందా ఆలోచన చేయండి. ఎస్పీ ఆఫీసులో జరిగిన తప్పది, దాన్ని కరెక్ట్ చేసుకోమని చెప్పాం. దానికోసం మౌన పోరాటం చేశాను. 10 గంటలు కాదు 10 రోజులైనా ఆ నిద్రాహారాలు మాని అక్కడే ఉంటాను. ఎందుకంటే న్యాయం జరగాలి. తప్పు ఇక్కడ జరిగింది కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకోమని చెప్తున్నా. దీంట్లో పొరపాట్లు ఎప్పుడు ఉండకూడదు. నాలాంటి వ్యక్తిగా ఈ విధంగా ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎంపీ గారు, హోమ్ మినిస్టర్ జీవీ ఆంజలి గారు, ఒక ఎమ్మెల్యే చెప్పినా కానీ ఈ వ్యవస్థ దీన్ని ముందుకెళ్ళలేకపోతే దీన్ని కరెక్ట్ చేసుకునే బాధ్యత మాకుంది. ప్రజల కోసం మేము పనిచేయాలి, మా పార్టీ నాయకుల కోసం పనిచేయాలి, నా కార్యకర్త కోసం నేను ఎంత దూరం అని వెళ్తా అని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాను. ఇది ఇలా ఉంటే మీ మీద ప్రతిపక్ష ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏది కేవలం మీరు కొన్ని అసంఖ్యాక మీకు ఏదైతే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినవి మూలాలు ఉన్నాయో ఆ మూలాలకు సంబంధించిన కప్పిపుచ్చుకోవడానికి ఇట్లా చేశారని చెప్పేసి అంటున్నారు. అసలు దానికి ఏమంటారు? దానికి కూడా సమాధానం చెప్తాను. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు కూడా దుర్మార్గపు ఆలోచనతోటి మనిషి ఎట్లా ఉన్నాడంటే ఇవాళ దుర్మార్గపు ఆలోచనలు, ప్రభుత్వ అధికారం పోయింది, ధనబలం పోయింది, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ కుంగి కొనాలిచ్చిపోతున్నాడు. అరవింద్ బాబుకి క్రికెట్ బెట్టింగ్లు ఉంటాయని నాకు తెలియదు, పేకాట క్లబ్లు ఉంటాయని నాకు తెలియదు. తర్వాత ఎక్కడ కూడా ఇటు అవినీతి పనులు ఉంటాయి నేను ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. ఇవన్నీ కూడా మద్యం మాఫియా, గుట్కా మాఫియా, క్రికెట్ బెట్టింగు, పేకాట ఎన్ని స్థావరాలు నడిపింది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అందుకనే ప్రజలు ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అతను పక్కన పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా అరవింద్ బాబు ప్రజల్లో ఉన్నాడు, ప్రజల కోసం పనిచేశాడు కాబట్టి ఎప్పుడు కూడా మా సీనియర్ నాయకులను గౌరవించుకుంటూ మా కార్యకర్తలను గౌరవించుకుంటూ నేను ముందుకెళ్తున్నాను. దీన్ని జీర్ణించుకోలేక వాళ్ళు ఏదో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా నేను లెక్క చేయను. ఎందుకంటే నక్క ఇప్పుడు కూడా నక్క జిత్తులుగానే ఆలోచిస్తూ ఉంటుంది, కానీ సింహం ఎప్పుడు సింహంలానే వెళ్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడినా, వాళ్ళ సోషల్ మీడియాలో వాడు వెంకటరెడ్డి అనేవాడు మాట్లాడినా ఎప్పుడు కూడా ఏడుపు మొహంతో ఉంటాడు వెంకటరెడ్డి. వాడు ఏడుపు మొహంతో వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది, వాళ్ళ వైసీపీది. ఒకటే గమనించాలి, నిజమేదో తెలుసుకోవాలి. ఇక్కడ ఎమ్మెల్యే అరవింద్ బాబు ఏంటో తెలుసుకోవాలి. అతను అనుకుంటున్నాడు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నాడేమో, అవినీతి పనులు దుర్మార్గాలు ఇంకా జరుగుతున్నాయని అతను అనుకుంటున్నాడు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆ తరం అంతరించిపోయింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ విధంగానే పక్కన కూర్చోవాల్సిందే, అరవింద్ బాబు ఎమ్మెల్యేగా ఉండాల్సిందే, చంద్రబాబు నాయుడు మళ్ళీ 5వ ముఖ్యమంత్రి అవ్వాల్సిందే. ఇది మీడియా సోదరులు గుర్తుపెట్టుకోవాలి. పచ్చి నిజం అనేది నిప్పు లాంటిది, ఇది ప్రజలు తీసుకెళ్లే బాధ్యత మీడియా సోదరులు తీసుకెళ్ళాలి. అబద్ధం అనేది నిద్రలేసేటప్పటికి ఊరంతా తిరిగి వస్తాయి, కానీ నిజం అనేది నిదానంగా బయటికి వెళ్తుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినాక కొంతమంది అధికారులు తీరు మారట్లేదని ఏపీ వ్యాప్తంగా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఇలాంటి ఇష్యూ అయితే లేవనెత్తుతున్నారు. ఇలాంటి ఇష్యూ మీద ఎప్పుడన్నా మీరు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా కొన్ని సెక్టార్లలో ఇంకా పాత ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళే ఉండి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, మా కార్యకర్తలకు పనులు చేయట్లేదని ఎప్పుడన్నా అధిష్టానం దృష్టికి ఎప్పుడు తీసుకెళ్లారా? అసలు అటువంటిది ఏం లేదండి. ప్రతి వ్యవస్థని మనమే బాగు చేసుకోవాలి. ఇవాళ విద్యా వ్యవస్థ ఉంది, ఎంత చక్కగా పనిచేస్తారు టీచర్లు, వీళ్ళందరూ కూడా చక్కటి రిజల్ట్స్ వస్తున్నాయి. టీచర్లు అందరూ కూడా జేబులో డబ్బులు తీసి పిల్లలకు ఖర్చు పెడతారు, మంచి మెరిట్ రావాలని చెప్పి. అదేవిధంగా వ్యవసాయ అధికారులు రాత్రి మగళ్ళు ప్రజల్లో తిరుగుతున్నారు, రెవెన్యూ అధికారులు ప్రజల్లో తిరుగుతున్నారు, ఎన్ఎస్పీ అధికారులు ప్రజల్లో తిరుగుతున్నారు, ఎవరు పోరాటం చేయట్లేదు. ఆఖరికి పోలీస్ వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మొన్న మహాశివరాత్రి ఎస్పీ గారు, కలెక్టర్ మేమందరం ఉండే చక్కగా చేయడం జరిగింది. ఇక్కడ వ్యవస్థలో ఏదైనా తప్పులు ఉంటే దాన్ని తీర్చిదిద్దాలి, దాన్ని ఎత్తి చూపాలి. ఎందుకంటే అధికారులు కూడా తెలుసుకోవాలి, అందరు అధికారులు కూడా అదే తీరుగా ఉండాలని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే ఇవాళ కలెక్టర్ గారు వచ్చారంటే కృతికా శుక్లా గారు మన ఇంటి ఆడపడుచుగా చూసుకుంటాం. పల్నాడు జిల్లా అంతా చక్కగా ప్రతి సామాన్యమైన మనిషితో పాటు ప్రయాణం చేస్తూ ఉంటారు. మాకు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మంచి కలెక్టర్ని ఇచ్చాను, నీలాగానే కష్టపడి పనిచేస్తే రోజుకి 20 గంటలు పనిచేస్తారు మేడం గారు, మీరు అన్ని కార్యక్రమాలు మేడం గారితో చేయించుకోండి చెప్పడం జరిగింది. ఎక్కడ మరి స్లమ్ ఏరియాలో కూడా రావడం జరిగింది. చిన్నపిల్లలతో చక్కగా మాట్లాడతారు, చదువుకున్న పిల్లలతో మాట్లాడతారు, అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి వాళ్ళతో పాటు భోజనం చేస్తారు. ఇవన్నీ కూడా మంచి అధికారులు ఉన్నారు. వ్యవసాయ అధికారులు కానీ, విద్యాశాఖ అధికారులు కానీ, అదేవిధంగా మరి వెటనరీ అధికారులు కానీ ఎంతో చక్కగా పనిచేస్తారు. అందరినీ ఒక ఆట కట్టేయలేము. ఇన్సిడెంట్ జరిగిందంటే అందరూ అధికారుల మీద తప్పు నేను ఎప్పుడు చెప్పను. ఇక్కడ ఈ వ్యవస్థలో తప్పు జరిగింది, ఎస్పీ ఆఫీసులు దాన్ని ఎత్తి చూపాను, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు అనవసరంగా మీడియా దృష్టికి తీసుకెళ్ళాల్సిన అవసరం పోలీస్ సిబ్బందికి లేదు. పోలీసు వాళ్ళంటే ఎప్పుడు కూడా నా గౌరవం, నేను వాళ్ళకి ఉచితంగా వైద్యం కొన్ని సంవత్సరాలు చేస్తామన్నాను. పోలీసు అధికారులు అందరూ కూడా నన్ను ఎంతో ప్రేమిస్తారు. నాతో పాటు చదువుకున్న వ్యక్తులు కూడా ఐజీలుగా కూడా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు.
నాతో పాటు చదువుకునే వ్యక్తులు గత 4-5 నెలల నుంచి కూడా కొన్ని వివాదాలు మేము చుట్టూ తిప్పుతున్నారు. అసలు ఎందుకని మీ మీద ఇంత ఏదైనా కుట్ర జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా కుట్ర రాజకీయాలు ఏదైనా వర్గం ఏమన్నా మీ మీద ఇలా అంటే ప్రయోగాలు చేస్తున్నాయి అనుకుంటున్నారా? అటువంటిది ఏం లేదండి. ఎందుకంటే 5 ఏళ్ళు నేను 2019 ఓడిపోయినప్పటి నుంచి కూడా మీడియా కూడా నాకు అండగా లేదు. ప్రతి మీడియా కూడా సర్వే అన్నీ కూడా అరవింద్ బాబు ఓడిపోతాడు, ఈయన పనికిరాడని చెప్పారు. కానీ ఎందుకు పనికిరా, మనం సామాన్య వ్యక్తిగా గెలవాలి. అరవింద్ బాబు గెలిచి చూపించాలి. అరవింద్ బాబు గెలిస్తే, ఒక సామాన్య వ్యక్తి గెలిస్తే రేపు ఎస్టీలు బీసీలు ఎవరైనా కానీ ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చని నేను రోల్ మోడల్గా ఉండాలని చెప్పి నేను పోరాటం చేశాను. ఎవరో నన్ను ఎక్స్పోజ్ చేసి డబ్బులు ఇచ్చో నేను ఎక్స్పోజ్ అవ్వాల్సిన నాకు అవసరం లేదు. మెరిట్ మార్కులు కొట్టాల్సిన అవసరం నాకు లేదు. ప్రజా పోరాటంలో ఉంటాను, ప్రజల కోసమే పనిచేస్తాను. ఎటువంటి పోరాటం చేసి నేను మళ్ళీ గెలవాలి, ప్రజలతోనే ఉంటాను, ప్రజలు నన్ను దీవిస్తారు, గెలిపిస్తారని చెప్పి మీడియా సోదరులను తెలియజేస్తాను. ఎవరు హస్తం ఉందని నేను ఎప్పుడు ఎందుకంటే ఎస్టీలు బీసీలు ముస్లిం మైనార్టీ కాపులు కానీ వ్యాపారవేత్తలు కానీ రైతు సోదరులు కానీ కాకతీయ సోదరులు కానీ అందరూ కూడా నా కోసం పోరాటం చేసి పనిచేస్తారు. ఎందుకంటే ఈ పార్టీని గెలిపించాలి, 20 ఏళ్ల తర్వాత అరవింద్ బాబుని గెలిపించాలి, జెండా ఎగరేయాలని అందరూ కూడా పోరాటం చేశారు. ఇవన్నీ కూడా ఎవరు కూడా లెక్క పెట్టాల్సిన పని లేదు. మన పోరాటం ఒకటే, మౌన పోరాటం, ప్రజల కోసం పోరాటం. ఏదైతే గత 2 రోజుల క్రితం జరిగిన సంఘటన ఏదైతే ఉందో అక్కడ ఏదైతే ఎస్పీ ఆఫీస్లో ఒకళ్ళిద్దరు అధికారుల తప్పిదం వల్ల ఇలా జరిగింది, కానీ ఎస్పీ గారికి కానీ నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు కానీ ఎలాంటి వివాద వ్యాఖ్యలు అయితే జరగలేదు. మేమిద్దరం సానుకూలంగానే మాట్లాడుకున్నాం. కానీ కొంతమంది వ్యక్తులు, అక్కడ ఉన్న వ్యక్తుల వల్ల ఇలాంటి దుష్ప్రచారాలు జరిగినాయి. కానీ ఇలాంటి వివాదాలు కానీ ఎలాంటి గొడవ కానీ అక్కడ ఏమీ జరగలేదు. కావాలని ఇలా అసత్య ప్రచారాలు అక్కడ ఉన్న వ్యక్తులు చేశారని చెప్పేసి నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే చెబుతున్నారు. కేవలం నారాజ్తో స్వామి మెగానేని, పల్నాడు జిల్లా.